కత్తులు కొడవలతో దాడి చేయడం అక్కడి వారికి సర్వసాధారణం. ప్రత్యర్థిని వెంబడించి వేటాడడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆ ప్రాంతంలో ఇటువంటి దాడులు శరమాములే. తాజాగా మరోసారి అటువంటి దాడులు చోటు చేసుకున్నాయి. పాత కక్షలు బగ్గుమన్నాయి. రెండు వర్గాల దాడులకు దిగబడ్డాయి. దీంతో అక్కడి వాతావరణం హింసాత్మకంగా మారింది. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ భయానక ఘటన ఎక్కడ జరిగిందో ఊహించగలరా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. శ్రీ సత్యసాయి జిల్లా పట్నంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గతంలో భూ వివాదంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణను మనసులో పెట్టుకుని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను వారి కుటుంబ సభ్యులపై మరో వర్గం వారు కత్తులతో కొడవళ్లతో మారణ ఆయుధాలతో దాడి చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వెంకటేష్, శ్రీనివాసులు, చెన్నయ్య, అంజలి అనే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన సూరి, అశోక్, అరవింద్, కీర్తి, నవీన్, రత్నమ్మ, వినోద్లు దాడి చేసి కత్తులు కొడవళ్లు చేత పట్టుకుని గ్రామంలో స్వైర విహారం చేయడంతో గ్రామంలో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు పట్నం గ్రామానికి చేరుకున్నారు. దాంతో దాడికి దిగిన వారంతా వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వారందరినీ కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని తమపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.